హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారంగా ఈరోజు దేవుని యొక్క వాక్యము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యము. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వన ఇచ్చల నుండి పారిపోము. ప్రతి ఒక్కరికి యవ్వన దశ ఉంటుంది. యవ్వన దశలో యవ్వన ఇచ్చలు అంతరంగంలో నుండి పుట్టుకొని వస్తూ ఉంటాయి. యవ్వన వయసును దాటే వృద్ధాప్యంలోకి రావాలి. యవ్వన ఇచ్చలు ఏవైతే వస్తున్నాయో యవ్వన ప్రాయంలో, ఆ యవ్వన ఇచ్చల నుండి పారిపొమ్ము. యోసేపు దేవునికి విరోధముగా పాపము చేయకుండా యవ్వనస్తుడైనటువంటి యోసేపు ఆ పాపం ఉండేటువంటి స్థలము నుండి, ఆ పాపం ఉండేటువంటి సరౌండింగ్స్లో నుండి పారిపోయి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పవిత్ర హృదయం కలిగిన వాడై దేవునికి ఇష్టంగా నిలబడగలిగినాడు. దేవుని బిడ్డలారా, యవ్వనస్తులారా, మీరెలా ఉన్నారు? మీ యవ్వన దశలో మీరు ఇచ్చలు కలుగుతున్నప్పుడు ఆ పోరాటములో మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యవ్వన ఇచ్చల నుండి పారిపోతున్నారా? యవ్వన ప్రాయంలో ఉన్నాం కదా, కాబట్టి ఈ యవ్వన ఇచ్చలు ఏం కాదులే, మనం జయించలేము, ఖచ్చితంగా ఈ యవ్వన ఇచ్చలను మనము జయించలేము కనుక ఏం కాదు, దేవుణ్ణి అడిగితే క్షమిస్తానులే, దేవుడు మంచివాడు, కృపగలవాడు అనే ఆప్షన్స్ పెట్టుకొని యవ్వన ఇచ్చలలో మునిగి తేలుతున్నారేమో. ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. ఇచ్చలు పుట్టుతున్నప్పుడు అవి వాక్యానుసారమైన ఇచ్చలా, లేదు పాప సంబంధమైన ఇచ్చలా, వాటి ఆ కోరికలను తీర్చే వ్యక్తిగా నువ్వు ఎన్నుకోబడుతున్నావేమో. జాగ్రత్తగా నీ ఆత్మీయ స్థితిని కాపాడుకో. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్ర హృదయులే ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఈ 4 వెంటాడాలంట. జీవితంలో ఈ 4 నువ్వు పట్టుకోవాలా? ఎలాగా వాటిని పొందుకోవాలి అంటే పవిత్ర హృదయం కలిగిన వాళ్ళుగా ఉండాలి. ప్రార్థన చేయు వారితో కూడా సహవాసం కలిగి ఉండాలి. పవిత్ర హృదయము, ప్రార్థన సహవాసము, ప్రార్థన చేసే పరిశుద్ధుల సహవాసముతో ఉండి నువ్వు నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలా. నీతి ఉందా నీలో? అసలు పవిత్ర హృదయం కలిగి ఉన్నావా? నీ హృదయం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా, అపరిశుద్ధంగా ఉందా? పవిత్రంగా ఉందా, అపవిత్రంగా ఉందా? దుష్క్రియలు ఉన్నాయా, నీతి క్రియలు ఉన్నాయా? ఎలాంటి హృదయం కలిగి ఉన్నావో. అయితే దేవుడిచ్చే ఈ 4 నువ్వు పొందుకోవాలంటే నీ హృదయము పవిత్ర హృదయమై ఉండాలి. పవిత్ర హృదయమై ఉండి ప్రార్థనా పరులతో సహవాసం కలిగి ఉండి, ప్రార్థనా పరులతో సహవాసం ఉందా నీ జీవితంలో? నీ సహవాసం ఎవరితో కలిగి ఉంది? నువ్వు కూర్చోవడం, లేవడం, వెళ్ళడం, రావడం, దేనికైనా నువ్వు పక్కన నీ స్నేహితులను ఎలాంటి వాళ్ళని కలిగి ఉన్నావు? నీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళలో ఎలాంటి వాళ్ళని కలిగి ఉన్నావు? ప్రార్థన చేసే వారితో ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళు ఉండారా? పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళతో ఉన్నావు. ప్రార్థన చేయరు కొంతమంది, కబూర్లు చెప్తారు. మందిరానికి వస్తే కూడా ప్రార్థన చేయరు కొంతమంది వ్యక్తులు. ప్రార్థనలు చేసే వాళ్ళతో నువ్వు కలిసి ఉండి నీతి కొరకు, విశ్వాసం కొరకు, ప్రేమ కొరకు, సమాధానం కొరకు ప్రయాసపడాలంట, పాటుపడాలంట, వెంటాడాలంట వాటిని పొందుకోవడానికి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధంగా మీ యొక్క ఆత్మీయ జీవితం ఉంది? పరిశుద్ధ హృదయం ఉందా? ప్రార్థన చేసే వాళ్ళతో సహవాసం ఉందా? ఈ 2 కలిగి
నాలుగింటిని నువ్వు సంపాదించుకోగలుగుతావు. నాలుగింటి వైపు నీ అడుగులు వేయగలుగుతావు. నీ సహవాసము, నీ హృదయము జాగ్రత్త పెట్టుకో. దేవుడు అనుగ్రహించే నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానమును నువ్వు వెంటాడగలిగి పొందుకోగలుగుతావు. అట్టి కృప మీకు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. దీవించండి, విన్న వాళ్ళని ఆశీర్వించండి. యవ్వన ప్రాయంలో ఉన్న యవ్వన బిడ్డలు యవ్వన ఇచ్చల నుండి పారిపోయి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే కృప దయచేయండి తండ్రి. పరిశుద్ధమైన బ్రతుకు దయచేయండి ప్రభువా. అపవిత్రులు కాకుండా హృదయాన్ని కాపాడుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా విన్న వాక్యాన్ని హృదయంలో నాటి ఫలింపజేయమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.